వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణపతి మండపం కూల్చివేతతో స్థానికంగా ఉద్రిక్తత. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ర్యాలీ. శ్రీశైల స్వామిని దర్శించుకున్న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. కర్నూలులో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేస్తా నాగనూరు రాఘవేంద్ర. ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీసాల రామస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం మెరుపు సమ్మె ప్రారంభించారు. తమకు పీఆర్సీ ఏరియల్ 25 నెలల పీఎఫ్ పెండింగ్ బకాయిలు, వేతన బకాయిలు, ఎన్ఎంఆర్ రిక్షా కార్మికులకు 2018 నుంచి రావాల్సిన పీఎఫ్ బకాయిలు చెల్లించాలని, మేడే కానుక చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి ఐఎఫ్టీయూ, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మేడే కానుకను పరి 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 మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు పరి మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు కల్పించాలి. మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను పరి మేడే కానుకను 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 పరి మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు పరి మున్సిపాలిటీ కార్మికుల పెండింగ్ వేతనాలు కల్పించాలి. మున్సిపాలిటీ కార్మికులకు ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను ఉద్యోగ భద్రతను చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల బకాయి పిఎఫ్ ను చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల బకాయి ఏరియర్స్ ను చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల ఏరియర్స్ ను ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు మేడే కానుకను ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు మేడే ఏరియల్స్ వెంటనే ఏరియల్స్ వెంటనే ఏరియల్స్ వెంటనే పరి మేడే కానుకను మేడే కానుకను మేడే కానుక పెండింగ్ లో ఉన్న ఏరియల్స్ ను పెండింగ్ లో ఉన్న ఏరియల్స్ ను పెండింగ్ లో ఉన్న ఏరియల్స్ ను పెండింగ్ లో ఉన్న ఏరియల్స్ ను. నా పేరు షేక్ యాకూబ్ షావలి. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల వేతనాలు, పీఆర్సీ బకాయిలు, మేడే కానుక, ఇతర సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సరం కాలంగా దఫాలుగా మున్సిపల్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా కార్మికుల సమస్యలు ఎక్కడా పరిష్కరించబడలేదు. పైపెచ్చు పని భారం ఎన్నికల పేరుతోటి ఇప్పటి వరకు కార్మికుల 2 పూటలా పనిచేస్తూ పని భారాన్ని పెంచుతా ఉన్నారు. పాఠశాలలు తెచ్చుకున్నాయి, విద్యా సంస్థలన్నీ తెచ్చుకున్నాయి. ఇలా కార్మికుల పిల్లలు బడికి పంపితే ఇలా పుస్తకాలు కానీ పెన్నులు కానీ కొనేయలేని పరిస్థితి ఉన్నది. ఇలా కరెంటుకు సంబంధించినటువంటి చాలా మంది ఇళ్లలో కరెంటు కట్ చేశారు, డిచ్లు కట్ చేశారు. ఇలా మున్సిపాలిటీ కార్మికులు అంటే అప్పులు పుట్టేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా ఈ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలు పాడు చేసుకుని పనిచేస్తున్న ఈ కార్మికులకు దినపూట గండంగా ఇలా మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. కనుక వెంటనే తక్షణం అధికారులు మున్సిపల్ కార్మికుల ఏరియర్స్, మేడే కానుక, పీఆర్సీ తదితర సమస్యలను పరిష్కరించేదాకా ఈ ఆందోళన కొనసాగుద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు.
శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించినందుకు శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈరోజు ఈ రాష్ట్రం నుంచి పారదోలేరు పబ్లిక్, అందుకని ఇలా శ్రీశైలం ఇలా ఈశ్వరుని దర్శించుకోవడానికి మేము రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంతకుముందుకు మేము వచ్చిన కాడికి ఇప్పటికి చాలా డెవలప్ జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దేవాలయాలపైన శ్రద్ధ పెట్టి టెంపుల్స్ ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి మంచి ఆఫీసర్ని వేసి ఈఓలు కానీ అధికారులు కానీ మంచి వాళ్ళని వేసి టెంపుల్స్కు ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే టెంపుల్స్ ఈరోజు ప్రతి ఒక్క భక్తులు వాళ్ళు ఏ తప్పులు చేసినా ఏం చేసినా భగవంతునికి వచ్చి మొరబెట్టుకుని స్వామి నేను చేసిన తప్పులు క్షమించి నన్ను రానున్న రోజుల్లో నేను వ్యాపారంలో కానీ రాజకీయం కానీ అన్ని పైకి రావాలని చెప్పి దేవుని మొక్కుడికి రావడం జరుగుతుంది. ఆ భగవంతుడు కరుణించాలి. అందుకని జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏమంటే, నువ్వు చేసిన తప్పులు ప్రపంచంలో ఎవడు చేయలేదు. ఇవాళ భారతదేశంలో నేను బరువు కేడుగాడంటే నువ్వే. నీలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాన్ని సున్నా చుట్టి నాశనం చేశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అభివృద్ధి చేసేదానికి మేము ఎంత తిప్పలపడాలో అది చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నాశనం చేశావు. అమరావతి రాజధాని చూశావు. ఒక్క పుల్ల పోటు కూడా పెట్టకుండా, ఒక రాయి కూడా అక్కడ అవిర్చకుండా నాశనం చేసిన వ్యక్తి నువ్వు ఇవాళ. అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని వెంటనే ఛార్జీ తీసుకోకతలికే అధికారులు వెంటనే క్లీన్ చేయడము, అక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. వెంటనే మళ్ళా పోలవరం వెంటనే చంద్రబాబు నాయుడు పోయి ఆ పనులు కూడా త్వరగతిగా 2.5 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు మనం నీళ్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఇంత మంచి పనులు జరుగుతుంటే ఇప్పటికీ దుష్టుడు దుర్మార్గుడు మళ్ళా నేను వస్తాను, మళ్ళా 5 ఏళ్ళు 2009 నీ ముండమై నువ్వు ఎప్పుడో తవ్వు సత్తావు, నీకు రాదయ్యా, ఇంకా నీకు అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. నీతో కలిపి 11 మంది, ఈ 11 మంది కూడా కాపాడుకో, నీతో కలిపి 10 మందిని కాపాడుకో, ఈ చేతనైతే ఎంపీలను కాపాడుకో. నువ్వు దద్దమ్మ ముఖ్యమంత్రి, దద్దమ్మ ప్రభుత్వం చేసావు, ప్రజలను నాశనం చేసావు, నట్టేట ఆంధ్రప్రదేశ్లో ముంచావు. అది కాకుండా ఏదైతే రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేశావో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టేసి ఇవాళ ఏదో కుట్రబన్నావు నీవు. మీ యొక్క వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు పెట్టి అది లీజు పేరుతో పెట్టి ఈ టైటిల్ తెచ్చిపెట్టి అవి కూడా కొట్టేసేలా చూసావు. సుమారుగా మేము లెక్కేస్తే 3,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చావు నువ్వు. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టినందుకు చింతిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే కళ్ళు తెరుచుకొని ఆంధ్ర రాష్ట్రం పైన చంద్రబాబు నాయుడు పైన నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు సరిపోతాడని చెప్పేసి కూటమితో ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి ఇవాళ రాష్ట్రం అధికారం వచ్చాం. కనీమిని రీతులు ఇవాళ రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్ వైఎస్ఆర్ పార్టీ తట్టుకోలేక వాళ్ళు ఒకరిపై ఒకరు ఏదో చెప్పుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెప్పారు ప్రజలు. ఇప్పటికైనా సరే నేను కూడా ఏదైతే కార్యాలయాలపై వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల పేరు మీరు లీజు తీసుకున్నారో అది లీజు కాదు. ఒక్క ఆఫీసు కూడా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీకి సంబంధించిన అనుమతులు లేవు. ఏ ఒక్కటి అనుమతులు లేకుండా ఇవాళ అడ్డదడ్డుగా కట్టారు. ఎందుకు? మేము మళ్ళీ అధికారం వస్తాను, నేను ముఖ్యమంత్రి అవుతాను. దొమ్మ పొగురు ఒక దున్నపోతు ఎట్ట మొద్దు ఉంటుందో అటువంటి మొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ మొద్దుకు అభివృద్ధి అనేది తెలియదు. ఈ మొద్దుకు నేను అందుకే చెప్తున్నా, ఏదైతే ఇప్పుడు ఈయన తప్పులు చేశాడో ఈ యొక్క కార్యాలయాలు పెట్టి ప్రజల సొమ్ము దోచుకొని 3,000 కోట్లు దోపిడీ చేయాలని చూశాడో, అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుని వెంటనే దీనిపైన కేసులు పెట్టాలి. దీనిపైన ల్యాండ్ యాక్ట్ చట్టం కింద పెట్టి ఈయన ఏ విధంగా దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేయాలి. మైనింగ్ మాఫియా, అదే కింద ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలు పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు. దీని అందరికి అన్నిపైన ఎంక్వైరీ చేసి ఈయనను యావజ్జీవ శిక్ష విధించి బయటికి రానికుండా మళ్ళా జైల్లో ఉంచి సిల్వర్ బొచ్చే ఇచ్చి ఈయనకు మళ్ళా జైలు పంపించే పరిస్థితి దగ్గరకు వచ్చింది. దగ్గర పన్నాయి. ఇంకా సిగ్గు లేకుండా 29 వస్తా, నేనే అధికారం వస్తా చెప్పుకోవడానికి సిగ్గు లేదు జగన్మోహన్ రెడ్డి. నీకు అర్హత లేదు. ఈ రాజకీయ పార్టీనే రద్దు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఒక్కడి మిగడ మీకు నేను చెప్తున్నా. ఇవాళ ఇంకొకటి చెప్తున్నా, కొన్ని ఛానల్స్ ఉన్నాయి అడ్డుదుడ్డంగా మాకు ఆపోజిషన్ చేశారు. ఇవాళ అడుగుతున్న వాళ్ళకు కూడా ఏదైతే ఛానల్స్ మాకు సంబంధించిన ఛానల్స్ ఆ రోజు మాకు సపోర్ట్ చేశారో వాళ్ళని రానియకుండా అడ్డదుడ్డంగా ఆపివేసడం జరిగింది. ఇలా సాక్షి కానీ ఏ టీవీలు ఏవైతే మాకు వ్యతిరేకం చేసావో వాళ్ళ పని కూడా మేము పడతాం. ఇవాళ చెప్పి చేస్తాం మేము ఇవాళ. ఎందుకంటే ఒక పద్ధతి ఛానల్స్ అంటే ప్రజలకు నిర్భయంగా వాస్తవాలు తెలిపే ఛానల్స్ ఉండాలి.
రాతలు రాసే మాదక ద్రవ్యాలను నిర్మూలించడం మనందరి బాధ్యత అని పెద్దపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలోని సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి మార్కెట్ ఏరియాలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువతీ యువకులు డ్రగ్స్కు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి వాటిని నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. యువతే దేశానికి ఆదర్శం అవ్వాలా, అది మరిచి నీకు ఎందుకు రాయిపోలా, మత్తుకు బానిసై మైకంలో ఉండకురా, కన్నవల ఆశలని కాల్చుకోచి వెయ్యకురా, సరదా సరదా ఏందో చూద్దాము, ఇది అనుభవించడము అనేటువంటి చిన్నగా స్టార్ట్ అయ్యి అది మొత్తం అడిక్షన్ దాకా పోతాను. సో దీన్ని నిర్మూలించాలి. నిర్వీర్యం అవుతుంది. మన జీవం గారు చక్కగా చెప్పింది, మొత్తం మన దేశం అంతా నిర్వీర్యం కాకుండా మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి మనం ఏం చేయాలి? డ్రగ్స్ తాగినా కూడా అది ఒక నేరం అవుతుంది. సెక్షన్ 27 NDPS యాక్ట్ ప్రకారము ఒక 10 గ్రాముల గంజ తీసుకొచ్చి వాడు తాగినా కూడా కేసు పెట్టి జైలు పంపవచ్చు. అటువంటి స్ట్రింజెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో దయచేసి ఈ సందర్భంగా అందరికీ నేను విన్నవించేది ఏంటంటే, ఈ గంజాయికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు సింపుల్ గా మహారాష్ట్ర స్టేట్ చంద్రపూర్ నుంచి అక్కడక్కడ చేస్తున్నారు. మనం ఇప్పటి వరకు మందమరి పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదు చేసాము. విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 3 months కాలంలో ఒక 5 కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళకి జైలు పంపాము. వాళ్ళని కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్ గా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. రీసెంట్లీ కూడా ఒక 5-6 రోజుల క్రితము ఒకరి ఇంటిలో 13 మొక్కలు గంజాయి మొక్కలు వేస్తే వాటిని తీసుకొని కేర్ చేయడం జరిగింది. సో దయచేసి ఇది డిపార్ట్మెంట్ కానీ ఒక ఎస్ఐ కావచ్చు, ఒక సిఐ కావచ్చు, ఒక ఏసీపీ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఎంతో మందిగా మీకు బాగుపడే అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి మేము కూడా లయన్స్ క్లబ్, నేను 8 జిల్లాలో చైర్మన్, మా స్వచ్ఛంద సేవ నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా డిపార్ట్మెంట్ ద్వారా, జిఎంఆర్ ద్వారా మేము అన్ని రకాల అందంగా ఉండి మీకు ప్రతిదీ సప్లై చేస్తాం. నేను చదువుకున్న పిల్లలకు మీకు బెల్ట్ ఎఫెక్ట్ కలిగించి మనిషిని తన కంట్రోల్లో లేకుండా వాటి యొక్క ప్రభావంతో మనిషి ఏం చేస్తారో ఏం అనేది అతనికి తెలియకుండా సమాజంలో ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక చాప కింద నీళ్ళ ఈ డ్రగ్స్ అనేది మనము సేవించడం అనేది ప్రవహిస్తూ ఉంది. దీనికి మనం ఇక్కడే చెక్ పెట్టకుంటే ముందు ముందు మనము వేరే రాష్ట్రాలు చూసినట్టయితే పంజాబ్ కానీ హర్యానా కానీ చేయడానికి మిగలదు. ఏమైందంటే ఇక్కడ మాదక ద్రవ్యాలు అనేది ఎక్కువైపోయి కంట్రోల్ కాక అక్కడ ఇప్పుడు అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం మన ప్రభుత్వం కూడా కట్టుబడి దీనికి నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకునేందుకు సమూలంగా నిర్మూలించేందుకు కూడా పాటుపడుతుంది. దాంట్లో భాగంగా యాంటీ డ్రగ్స్, నార్కోటిక్ యాంటీ డ్రగ్స్ స్టేట్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క స్కూల్లో కూడా యాంటీ డ్రగ్స్ కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం చూసినట్టయితే చాలా చోట్ల తల్లిదండ్రుల సూపర్విజన్ లేక పిల్లలు వాళ్ళకున్న వెదర్ లో, క్లైమేట్ లో, ఇతర స్నేహాలతో డ్రగ్స్ కి అలవాటు పడి వాళ్ళ యొక్క ఆర్థికంగా, శారీరకంగా, మెంటల్ గా అందరూ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి పురుషా పెట్టేందుకు అందరూ కూడా నడువు బిగించి ముందుకు వచ్చి నిర్మూలించేందుకు అందరూ కూడా సహకరించాలి. తల్లిదండ్రులు కానీ మిగతా వాళ్ళకి ఎక్కడన్నా కూడా ఈ డ్రగ్స్, గాంజా కానీ ఎక్కడన్నా కూడా ఇలా అమ్ముతున్నారు, దాని గురించి పిల్లలు ఇట్లా
సేవిస్తున్నట్టు తెలిసినా కూడా మీరు ఇమీడియట్లీ పోలీస్ దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతున్నాను. అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. ప్రతి ఒక్క చోట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దేశ భద్రతకు ఎంతో కీలకమైన ఆర్మీ విషయంలో కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను నియమించడం సరికాదని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత 75% మందిని ఆర్మీ నుంచి ఇంటికి పంపించడం సరికాదని ఆయన తెలిపారు. పాత పద్ధతిలోనే ఆర్మీలోనే నియామకాలను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ తీర్పులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్నిపథ్ తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉన్నాం. లేని పక్షంలో కలిసిపెట్టే విద్యార్థి యువజన సంఘాలతో అదేవిధంగా నిరుద్యోగ యువతను కలుపుకొని కేంద్రం ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వందెల్లాల అఖిల భారత యువజన సమాఖ్య వందెల్లాల అఖిల భారత యువజన సమాఖ్య కొనసాగించాలి ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పద్ధతుల్లోనే రద్దు చేయాలి అగ్నిపథ్ స్కీమ్ని వెంటనే అగ్నిపథ్ స్కీమ్ని వెంటనే పోరాటం ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పోరాటం ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పద్ధతుల్లో కొనసాగించేంత వరకు రద్దు చేయాలి అగ్నిపథ్ స్కీమ్ని వెంటనే పోరాటం ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పద్ధతుల్లో కొనసాగించేంత వరకు దేశ పద్ధతుల పోరాటం పద్ధతుల్లో ఆర్మీ రిక్రూట్మెంట్ కొనసాగించేంత వరకు పోరాటం పాత పద్ధతుల్లో కొనసాగించేంత వరకు రద్దు చేయాలి అగ్నిపథ్ వెంటనే దేశ పద్ధతుల అగ్నిపథ్ ఈరోజు ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్లో గతంలో బీజేపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిక్ పైన పోస్టులు భర్తీ చేయడం కోసం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు భారతదేశంలో చూసుకున్నట్లయితే రైల్వే వ్యవస్థ తర్వాత దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి చూపించినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక సైనిక వ్యవస్థ. ఇలాంటి సైనిక వ్యవస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగించడం కోసం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టి ఈ అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీకి రిక్రూట్మెంట్ చేసి 4 సంవత్సరాలు వారితో దేశానికి సేవ చేయించుకొని 4 సంవత్సరాల తర్వాత వారిలో 75% మందిని ఇంటికి పంపిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇది దేశ రక్షణకే భంగం కలిగించినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏఐవైఎఫ్ జాతీయ సమితిగా ఈరోజు పిలుపు మేరకు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒంటెత్తు పొగడలు మాని అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ప్రతిష్టలో సైనికుల పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి అలాంటి సైనికులకు గౌరవ సూచకంగా ఉండాలంటే పాత పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వైపున ఆలోచించకపోతే మాత్రం ఏఐవైఎఫ్గా దేశవ్యాప్తంగా కలిసి వచ్చే విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఒంటెత్తు పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు, కర్నూలు. హైదరాబాద్లో అర్ధరాత్రి నెంబర్ ప్లేట్ లేకుండా సైరన్ వాడుతూ వాహనం నడపడంతో వ్యక్తిని అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు. काम कर रहे
గాజువాక పంతుల్మేడ బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మరియు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు కీర్తిశేషులు పివి చలపతిరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసి పార్టీ బలోపేతానికి పివి చలపతిరావు విశేషంగా కృషి చేశారని అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పివి చలపతిరావు గారు భారతీయ జనతా పార్టీ కోసం ఎన్నో సేవలు అందించారు. ఆయన హయాంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సభ్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదిగింది. ఆయన చేసిన సేవలో మరులేనివి. ఎమర్జెన్సీ టైంలో కూడా ఆయన ఎవరైతే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి దొరకకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసేవారు నిరంతరం. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి యువత అదేవిధంగా మేమంతా కూడా పనిచేస్తాం సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను 5 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా శ్రీ పెద్దలు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు గవర్నర్ గారు, అప్పుడు మాజీ ఎంపీ గారు శ్రీ అమ్మబాటి హరిబాబు గారు, శ్రీ పిఎన్ మాధవ్ గారు అందరూ కూడా ఆ రోజున జాయినింగ్ కూడా రావడం జరిగింది. మొదటగా శ్రీ పివి చలపతిరావు గారి చేతుల మీదుగా నాకు కండువా కూడా వేయడం జరిగింది. మహనీయుల్ని మేము ప్రతిసారి కూడా విశాఖపట్నం వెళ్ళేటప్పుడు కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవారు. గొప్ప నేత, మంచిగా ఆప్యాయంగా పలకరించేవారు. అందరినీ కూడా కుటుంబ సభ్యుల్లా చూసేవారు. అదే ఆయన యొక్క వారసులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా భారతీయ జనతా పార్టీలో విశేష సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ గారు. ఆయన ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహనీయులు శ్రీ పివి చలపతిరావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా గాజువాక పార్టీ కార్యాలయంలో మేమంతా ఆయన ఘనంగా నివాళులు అర్పించాం. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెద్దలు గవర్నర్ జిల్లా కార్యదర్శి గారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వివిధ రకాల వైద్య సేవలకు వచ్చే ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రిలో సదుపాయాలు, రోగి సహాయకుల కోసం మౌలిక వసతులను, హాస్పిటల్ పర్యవేక్షకులను నవీన్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య అధికారులతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు. Yes, sir. I can see that. Yes, sir. That is exclusively for so we have 4 OPs. At a time we can do 4 surgeries. Okay. And we have to take this is one bed and this is second. The one sittings. 2 1 means 8. Yeah, 8. At a time we can do 8 surgeries in our hospital. Yes. Okay. The OP is only here or it is in Chittiar also? The CSC. Chittiar also we have an OP. We have an OP. So they might have to go to the resident office. And they won't go to the other part of the even but there will be waiting also. Waiting also people will be like you will have coming so that they should go to the general. Right. But they will not. They will not. After doctor certification, then they will. No complaints from them and we have to work for them. I did not come for any review, just wanted to visit here and just wanted to see what all the issues are there, what all functioning are there. Any other issues? One is machine, MRI machine. I think that we will get from ECIL. When will they get? సిరివెల్ల మండలం పచ్చెల్ల గ్రామస్తుల
ఆందోళన చేపట్టారు. చిరుత దాడిలో నిన్న పచ్చల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మెహరుద్దీన్ బి మృతి చెందిన విషయము విదితమే. చిరుత పులి నుంచి గ్రామస్తులను కాపాడాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. తిరుపతిలో ఉన్న చిరుత పులిని పచ్చర్ల అడవిలో వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో 4 వ్యక్తులను గాయపరిచిందని గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా మమ్మల్ని కాపాడండి అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఆయన అడవి శాఖ మంత్రి కదా, కొద్దిగా ఇట్లా ఫారెస్ట్లో కొద్దిగా తీసుకొని కొద్దిగా అది మన అడవి పులి తెచ్చి ఇక్కడ తిరుపతి నుండి తెచ్చి ఇక్కడ గెలిచినారు. అది 4 ఆల్రెడీగా బరికింది. ఇప్పుడు లేడీస్ నిన్న రాత్రి నైట్ పగులు కొండ పోయింటే పుల్లలు కట్టి పుల్లలు తెచ్చుకుందామని ఓటర్లేకి పోయింటే ఆమెను పట్టుకొని ఇక్కడి వరకు ఇక్కడ మొత్తం తినేసింది, ఏం లేకుండా చేసింది. ఈ ఫారెస్ట్లో కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏదో కెమెరాలు బిగిస్తున్నారు. ఆ కెమెరాలలో ఎప్పుడు పడుతుందో ఎంకతో బయటికి పోవాలని భయపడుతున్నాము. ఈ అడవి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు కొద్దిగా సాయం చేయమని కోరుతున్నాం. అడిగుతా మేము లేకుండా బ్యాంబు కూత తీసుకుపోయి ఒక కట్ట 2 కట్టలు అడవిలో తీసుకుపోయి కూత ఈ ఫారెస్ట్ వాళ్ళు పట్టుకోవడం ఎక్కువైంది. మాకు మేము కడుపుకు తిననీకుత ఏం లేదు, మాకు ఆహారము అది కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.